ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు వస్తావని తెలుసమ్మా. ఈ సృష్టి స్థితి లయలకు ఆ పరమేశ్వరుడు కారణం. అలాంటి మహారుద్రుడి కటాక్షంతో ముడిపడిన బంధాన్ని అవహేళన చేశారు. అనుమానించారు, అవమానించారు. ఇప్పుడు దాని పర్యవసానం అనుభవిస్తున్నారు. అనుభవించండి. జరిగిన తప్పిదాలకు, జరగబోయే విపత్తును ఎవ్వరూ ఆపలేరు. స్వామి, మీరే దిక్కని వచ్చాను. దయచేసి అలా మాట్లాడకండి. నేను ఆవేశంతోనో కోపంతోనో మాట్లాడడం లేదు తల్లి. మీరు చేసిన తప్పుని ప్రస్తావిస్తున్నాను. దానివలన ఎదుర్కొంటున్న సమస్యల్ని చెబుతున్నాను. స్వామి, మీరే ఈ గండాల నుంచి నా కొడుకుని, మా కుటుంబాన్ని కాపాడాలి. మోసంతో కలిసిన బంధం, అర్థమే లేని సౌభాగ్యం, ఆయుష్ను మోయలేని మాంగళ్యం, అలంకారప్రాయమైన పసుపు కుంకుమల వలన అబద్ధంతో పడిన ముడి నీ కొడుకు పాలిట ఉచ్చుముడిగా మారింది. ముడిగా మారింది. ముడిగా మారింది. ముడిగా మారింది. ఇంటి రహస్యాలు శత్రువుల చేతికి చిక్కాయి. ఎప్పుడూ చూడని సంక్షోభాలు, సమస్యలు చుట్టుముట్టాయి. ఆస్తి తరిగింది, పరువు మసకబారింది. అందరిలో మీ ప్రతిష్ట తగ్గిపోయింది. తగ్గిపోవడానికి కారణం ఆ బంధమే. మిమ్మల్ని చాలాసార్లు హెచ్చరించింది ఆ బంధం గురించే. కానీ మీరు నా మాటల్ని పెడచెవిన పెట్టారు. లక్ష్మితో విహారీ బంధం వలనే ఇప్పుడు ఈ సమస్యలా? సహస్రమ్మతో విహారీ బాబుకి మనువు జరగడం వల్లే ఇప్పుడు ఇలా జరుగుతుందా? స్వామీజీ, తప్పులు జరిగాయి. దయచేసి ఆ అపచారానికి పరిహారం చెప్పండి. ఒక్కటే పరిహారమమ్మా. ఆ దేవదేవుడు ఆమోదించిన బంధాన్ని మీరు గుర్తించాలి. మీ కొడుకు బాగు కోసం, మీ కుటుంబ శ్రేయస్సు కోసం మీరు ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ హోమం చేసినా ఆ దేవుడి కృపా కటాక్షాలు మీకు మెండుగా ఉన్నా మీ ఇంటి మహాలక్ష్మి చేతుల మీదుగా జరిపించండి. మిమ్మల్ని, మీ కొడుకుని ఇప్పుడు ఏ గండం నుంచైనా కాపాడే శక్తి మీ ఇంటి కోడలకే ఉంది. ఆ బిడ్డ చేత మీ ఇంట్లో దీపం పెడితేనే మీ ఇల్లు వెలుగులతో ఉండేది. ఆ బిడ్డ ఎదురొస్తేనే మీకు, మీ వాళ్లకు శుభకరం. ఆ బిడ్డ మీ దగ్గర ఉంటేనే మీ ఇంట్లో సంతోషాలు, సౌఖ్యాలు ఉంటాయి. ఆ తల్లిని దూరం చేసుకుంటే గండాలు, దుఃఖాలు దగ్గరవుతాయని గుర్తుంచుకోండమ్మా. స్వామి,
మీరు చెప్పినట్టే ఇక నుంచి నా ఇంటి కోడలతోనే అన్నీ చేయిస్తాను. అలాగే మంచి రోజు చూసుకొని మా కోడలి చేతుల మీదుగా పూజని చేయిస్తాను. మంచిది తల్లి. నాదొక చిన్న విన్నపం స్వామి. నేను నా కోడలితో పూజని చేసుకునేటప్పుడు మీరు మా కుటుంబం కోసం, నా కొడుకు బాగు కోసం హోమాన్ని జరిపించాలి స్వామి. అలాగేనమ్మా. వెంటనే సహస్ర చేత అమ్మవారి పూజను చేయిస్తే విహారికి ఏ సమస్యలు రావు, ఉండవు. ఉమ్. స్వామి, నేను వెళ్ళొస్తాను. శుభం భూయాత్. శివయ్య, ఏంటి స్వామి నీ శివలీల? సహస్ర, ఆ అక్క ఎక్కడ కనిపించట్లేదు. అత్తయ్య బయటికి వెళ్ళారు. బయటికా? బయటికి ఎక్కడికి వెళ్ళింది? స్వామీజీ దగ్గరికి వెళ్ళారు. స్వామీజీ దగ్గరకా? ఇప్పుడు అక్క స్వామీజీ దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు? ఆ ఇంట్లో జరుగుతున్న సమస్యలకి పరిష్కారం అడగడానికి వెళ్ళిందిలే. మేమెంత చెప్పినా వినకుండా వెళ్ళారు. 2 రోజుల నుంచి ఒకటే కంగారు. మళ్ళీ ఏ టెన్షనో పెట్టుకుని రోగం తెచ్చుకుంటుందేమోనని నేనే వెళ్ళమన్నాను. సహస్ర, విహారీ మళ్ళీ ఏమైనా ఫోన్ చేశాడా? లేదు బాబాయ్, ఇంకా విహారీ నుంచి ఫోన్ రాదు. విహారీ పోయాడనో ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ సుభాష్ విహారీ దగ్గర సంతకాలు తీసుకున్నాడో లేదో. ఎలాగైనా స్వామీజీ చెప్పిన ఆ పూజలన్నీ సహస్ర చేత వెంటనే చేయించాలి. ఉమ్. అమ్మా సహస్ర, అమ్మా సహస్ర, అది హలో సార్, విహారీ గారికి సంబంధించిన వాళ్ళ సార్? అవును, నేను విహారీ మావయ్యని మాట్లాడుతున్నాను. ఎవరు మీరు? నేను సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. విహారీ గారు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు సార్. అపస్మారక స్థితిలో ఉన్నారు సార్.